నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను పవన్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం ఎవరికైనా ఉందంటే అది కొండా మురళి కుటుంబానికి. కొండా మురళి ఈ పేరు తెలియని తెలంగాణ వాది కాదు, తెలుగు వాడు ఉండడు. ఎందుకంటే ప్రజా సేవతో పాటు ప్రజల మనసును చొరగొన్న ఈ కొండా ఫ్యామిలీ ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనగలరు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికారో అప్పట్లోనే కొండా సురేఖ గారు కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. ఎప్పుడైతే వైఎస్ గారి మరణం తర్వాత జగన్ని సీఎం చేయాలని కొండా సురేఖ గారు తన పదవికి రాజీనామా చేసి ఇక వైఎస్ జగన్ సీఎం అవ్వడు అని తెలిసిన తర్వాత రాజకీయంగా తనకు ఏ పదవి కావాలని ఆశించలేదు, కోరుకోలేదు. తర్వాత ఇన్నేళ్లకు మళ్ళా తెలంగాణ ఏర్పడ్డాక, మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొండా సురేఖ గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక సంచలనంగా మంత్రి పదవి చేపట్టారు. ప్రజలకు దగ్గరగున్న కుటుంబం ఇది. కొండా మురళి యొక్క కుటుంబం ప్రజలకు బాగా దగ్గరున్న కుటుంబం. ఎందుకంటే వరంగల్ వేదికగా రాజకీయాలు చేయాలంటే కొండా మురళి గారి తర్వాతనే ఎవరైనా. ఎందుకంటే వరంగల్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఎవరంటే అది కొండా మురళి గారు. గతంలో ఎమ్మెల్సీగా చేశారు, ఇప్పుడు ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. వరంగల్ వేదికగా కొండా ఫ్యామిలీకి ప్రజా ఆదరణ, ప్రజా అభిమానం అంతా ఇంత కాదు. వరంగల్ రాజకీయాలకు కొండా అండ. తెలంగాణ గడ్డ మీద మహిళా కిరీటం కొండా సురేఖ. మహిళా చైతన్య నినాదం కొండ. ప్రశ్నించే సమాజాన్ని గొంతుగా కొండ. అన్యాయాన్ని ఎదిరించి నిలబడిన పేరు పర్వతం కొండ. తెలంగాణ రాజకీయాలను కొన్నేళ్ల పాటు తన చుట్టూ తిప్పుకున్న రాజకీయం కొండ. బీసీ బిడ్డ మీద ఓసీల కక్ష. ఒకప్పుడు వరంగల్ అంటేనే కొండ, కొండ అంటేనే తెలంగాణ ఫైర్ బ్రాండ్. పదవులు కొండ ముందు పూచిక పుల్లలు. ఆధిపత్య రాజకీయాలు కొండకు కొత్తేమీ కాదు. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద మహిళా సాధికారత అనేది అప్పటి నుంచే ఉంది. గతంలో వైఎస్ఆర్ ఎప్పుడైతే సీఎంగా ఉన్నారో అప్పటి నుంచే కీలకంగా, అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్లో కీలకంగా మంత్రి పదవిలో కూర్చున్నారు అప్పుడు కొండా సురేఖ గారు. ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరిగి రాజకీయానికి కొంత దూరంగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో వీళ్ళ కుటుంబంలోనే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ నరనరాలు ఉన్న ప్రజాసేవ అనేది. కొండా సురేఖ గారు, అలాగే కొండా మురళి గారు. కొండా మురళి గారి పేరు చెప్తేనే రాజకీయాలు కాదు, కొంతమంది రౌడీ ముక్కలు కూడా భయం ఉంటుంది. ఎందుకంటే ప్రజా ఉద్యమం నుంచి మొదలైన వీళ్ళ చరిత్ర ప్రజల మనసులకు తీవ్ర స్థాయిలో వెళ్ళింది. ఇప్పుడు కొండా సురేఖ గారు తెలంగాణలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వరంగల్ వేదికగా రాజకీయాల్లో కొండా సురేఖది ప్రత్యేక స్థానం. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. తెలంగాణ గడ్డ మీద మహిళా కిరీటం కొండా సురేఖ. మహిళా చైతన్య నిదానం కొండ. ప్రశ్నించే సమాజాన్ని గొంతుగా కొండ. అన్యాయాన్ని ఎదిరించి నిలబడిన మేరు పర్వతం కొండ. ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ తమ కార్యకర్తలు కానీ తమ మనసులో కానీ అన్యాయం జరిగితే ఖచ్చితంగా అధికారం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం కొండా సురేఖ సొంతం, కొండా ఫ్యామిలీకి సొంతం. ఎందుకంటే ఎవరికి తల ఉంచే ఫ్యామిలీ కాదు. అన్యాయం ఉంటే ఖచ్చితంగా నిలదీస్తారు, ఖచ్చితంగా న్యాయం పక్షాన నిలబడతారు. మేరు పర్వతంలాగా కొండా సురేఖ తను నమ్మిన వాళ్ళని, తనకు అండగా నిలిచిన వాళ్ళని, వాళ్ళకేదైనా ఆపద వస్తే, వాళ్ళకేదైనా కష్టం వస్తే ఆ కుటుంబానికి కొండంత అండగా నిలబడతారు కొండా సురేఖ గారు, కొండా మురళి గారు, కొండా ఫ్యామిలీ. అంత ప్రజా ఆదరణ పొందిన కుటుంబం, ప్రజా అభిమానాన్ని చొరగొన్న కుటుంబం కొండా సురేఖ, కొండా మురళి గారి ఫ్యామిలీ. బీసీ బిడ్డ మీద ఓసీల కక్ష. ఒకప్పుడు వరంగల్ అంటేనే కొండ, కొండ అంటేనే తెలంగాణ ఫైర్ బ్రాండ్. పదవులో కొండ ముందు పూచిక పుల్లలు. చెప్పాం కదా, కొండా కుటుంబానికి పదవులు అనేది కొత్త కాదు. గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడే కొండా సురేఖ గారు మంత్రిగా చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ హఠాన్ తర్వాత తన పదవిని త్యాగం చేశారు జగన్ గారిని సీఎం చేయాలని. అయితే ఇది జరగని పనిలే తెలంగాణలో. అందుకు రాజకీయాలు దూరంగా ఉండిపోయారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే జగన్ సీఎం అయ్యారో మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కీలకంగా దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు కొండా సురేఖ గారు. మహిళలో చైతన్యం తేవాలన్నా, మహిళా సాధికారతకు రావాలన్నా ఖచ్చితంగా కొండా ఫ్యామిలీతో చైతన్యం. ఒకప్పుడు వరంగల్ అంటేనే కొండ, ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా వరంగల్ అంటేనే కొండా సురేఖ. ఎందుకంటే ఒకప్పుడు ఎమ్మెల్సీగా చేసిన కొండా మురళి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు వరంగల్ వేదికగా ఫైర్ బ్రాండ్ అనమాట. వరంగల్లో ఎక్కడ అన్యాయం జరిగినా సరే, ఏది తమ కార్యకర్తలకు, తన నమ్మిన కుటుంబాలకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఖచ్చితంగా కొండా సురేఖ ఫ్యామిలీ ముందుంటుంది. కార్యకర్తలకు, తన కుటుంబ సభ్యులకు, తన నియోజకవర్గ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా అండగా ఉంటారు కొండా మురళి. కొండా మురళి అంటే ఒక ఫైర్ బ్రాండ్ కాదు. తను చూస్తే భయం వేస్తుంది కొండా మురళి గారిని. కానీ ఆ భయంతో పాటు
తనలో ఇంకా ప్రేమాభిమానాలు చాలా ఉన్నాయి. అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అది కొండా మురళి గారి ముందు మాట్లాడంటే భయపడతారు, కానీ తన గురించి తెలిసిన వాళ్ళు ఇలా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే కొండా మురళి గారు ఎంత ఫైర్ బ్రాండో అంత చిన్నపిల్లడి మనస్తత్వం అన్నమాట. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యమ వేదికగా ప్రశ్నించిన హక్కు కొండా కుటుంబానికి సొంతం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొండా సురేఖ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవాదాయ శాఖను డెవలప్ చేస్తూ వరంగల్ వేదికగా తమ ప్రజలకే కష్టం వచ్చినా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ముఖ్యంగా బీసీ బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఖచ్చితంగా కొండా సురేఖ కుటుంబం ఖచ్చితంగా ముందుంటారు. అందులో కొండా సురేఖ గారు ముందుంటారు. బీసీ బిడ్డ మీద ఓసీల కక్ష ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సర్వసాధారణమైంది. ఎందుకంటే బీసీలు ఈ రాష్ట్రంలో 60% మంది ఉన్నారు, కానీ ఓసీలు 10% ఉన్నారు. ఓసీలు బీసీ బిడ్డల మీద అంటే ఆడబిడ్డగా తెలంగాణలో మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి ఆడబిడ్డను తొక్కేసే ప్రయత్నంలో ఓసీలు కక్ష సాధిస్తున్నారు. అంటే ఓసీలు ఎంత ప్రయత్నం చేసినా కానీ కొండా కుటుంబాన్ని భయపెట్టాలంటే అదంతా ఈజీ కాదు. ఎందుకంటే కొండా ఫ్యామిలీ అంటే ఒక ఫైర్ బ్రాండ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మునుపెన్నడూ లేని విధంగా చెరగని చరిత్ర కొండా ఫ్యామిలీకి సొంతం. అలాంటి కొండా ఫ్యామిలీ బెదిరించాలంటే వాళ్ళ గుండెలు కాదు, గడుసులు కాదు, ఇంకేం కావాలో వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే వరంగల్ వేదిక, తెలంగాణ వేదిక కొండా కుటుంబాన్ని ప్రశ్నించే హక్కు, కొండా కుటుంబాన్ని బెదిరించే హక్కు ఈ రాష్ట్ర రాజకీయాలలో ఏ నాయకుడికి లేదు. ఎందుకంటే కొండా కుటుంబం అంటేనే, కొండా మురళి, కొండా సురేఖ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్, అన్యాయాన్ని ఎదిరించే సత్తా ఉన్న కుటుంబం కొండా ఫ్యామిలీ.